నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగన్ ఎలా ఉంది జెన్జీల దెబ్బ, ఆత్మగౌరవం అంటే ఇది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్టుగా నేను పెట్టాను. జగన్ ఎలా ఉంది జెన్జీల దెబ్బ, ఆత్మగౌరవం అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి లోకేష్ అంటున్నట్టుగా పెట్టాను. సో ఇంతకీ ఎవరు రోడ్డు మీదకి వచ్చారు ఆత్మగౌరవం పేరిట అని చెప్పి చూస్తే, ఇదిగోండి వీళ్ళు వచ్చారు. ఎవరంటే వీళ్ళు డిఎస్సి రాసి ఉద్యోగం సంపాదించుకున్న ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చింది వీళ్ళు రోడ్డు మీదకి అనంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని ఆ పార్టీలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వాళ్ళంతా కూడా కార్యకర్తలు, దిగువ శ్రేణి నాయకులు, వాళ్ళంతా కూడా ఒకటే పాట. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, డిఎస్సిలో అవినీతి జరిగింది, డిఎస్సి పేపర్ లీక్ అయింది అని అంటారు. సో మరి వీళ్ళంతా ఏంటి, కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించిన వాళ్ళు, వీళ్ళు పిచ్చివాళ్ళ? సో అందుకే వీళ్ళకి ఆత్మగౌరవం దెబ్బతింది. వీళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింద దానికి ప్రతీకగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఇదిగోండి కొండారెడ్డి గురుజు, కర్నూలు టౌన్ సెంటర్లో ఉండే కొండారెడ్డి గురుజు పైకెక్కి వాళ్ళంతా కూడా నినాదాలు చేశారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు, మీ రాజకీయాల కోసం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు, మేము కష్టపడి కృషి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాం, పైగా మేము ఉద్యోగం కొనుక్కునేంత డబ్బులున్నోళ్ళం కూడా కాదు, మా శ్రమని అవమానించొద్దు, మా కష్టాన్ని అవమానించొద్దు జగన్ అని అంటూ వాళ్ళంతా కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనతో కథం తొక్కారు. థ్యాంక్ యూ సీఎం సార్ అని అంటూ ఒక పక్క, ఇంకొక పక్కేమో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు అని చెప్పేసి ఇంకొక పక్క ప్లకార్డులతోటి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇది కూడా ర్యాలీకి సంబంధించిందే. ఇదిగోండి లోకేష్ ఫొటోసు, చంద్రబాబు ఫొటోసు పెట్టుకుని థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ మినిస్టర్ అని చెప్పేసి, మినిస్టర్ లోకేష్ అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకుంటూ వాళ్ళంతా కూడా ఇలా నిరసన వ్యక్తం చేశారు. ఇదిగోండి ఇది మ్యూజిక్ ఉంది, యూట్యూబ్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి కాబట్టి నేను మ్యూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదైతే మ్యూజిక్ లేదు, ఇది పెడతాను వినండి. వాళ్ళ ఆక్రోశం ఎలా ఉందో మీరు వినొచ్చు. విన్నారు కదా వాళ్ళ నినాదాలు. ఇది మా కష్టం, అవమానిస్తే ఊరుకోం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు అనంటే, డిఎస్సిలో అవినీతి జరిగింది, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చెప్పేసి డిఎస్సి మీదే యుద్ధాన్ని మొదలుపెట్టారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అంటే, తన హయాంలో గడచిన 5 ఏళ్ల పాలనలో, అంటే 2019 నుంచి 2024 మధ్య ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క టీచర్ పోస్ట్ని కూడా ఫుల్ఫిల్ చేయలేదు. మొత్తం అంతా కూడా ఆ 5 ఏళ్ల కాలం అలాగే గడిచిపోయింది. కేవలం బటన్ నొక్కడం, సంక్షేమ పథకాలకి అరాకొరాగా డబ్బులు వదలటం, నిద్రపోవటం, ఇంతే పని జరిగింది తప్ప వైసీపీలో ఎక్కడా కూడా ప్రభుత్వ టీచర్ పోస్టుల నియామకాన్ని చేపట్టింది లేదు. కాబట్టి వాళ్ళంతా కూడా కూటమి అధికారంలోకి వచ్చాక, కూటమి హయాంలో ఏవైతే 16,000 పోస్టులు టీచర్ పోస్టులని భర్తీ చేసిందో కూటమి సర్కారు, దానిని కూడా అవమానిస్తుంటే రాజకీయాల కోసం వాళ్ళంతా తట్టుకోలేక రోడ్డు మీదకి వచ్చారు. మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా జెన్జీలు రోడ్డు మీదకి వచ్చారు, మా పార్టీ జెన్జీలు రోడ్డు మీదకి వచ్చారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్తోంది. నిన్న మనం చూసాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు డిఎస్సికి వ్యతిరేకంగా నిరసన చేస్తే అక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చారో మనం అంతా కూడా చూసాం. మొత్తం అంతా 45 ఏళ్లకు పైబడ్డ వాళ్లే తప్ప 45 ఏళ్ల లోపు వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. ఒక్కళ్ళంటే వెతుకుదామన్నా కనిపించలేదు. నిన్న ఆ వీడియో నేను చేశాను. మల్లాది విష్ణు అండ్ బోండా ఉమ వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వివాదానికి సంబంధించిన అంశం. మల్లాది విష్ణు నేను నిరసన చేస్తానంటే బోండా ఉమ నిరసన చేయడానికి ఒప్పుకోలేదు. నిరసనకి అనుమతి లేకపోవటం ఒకటి,
అంటే అనవసరంగా ప్రభుత్వం మీద నిందలేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ నిరసన చేయడానికి ఒప్పుకోను అని బోండా ఉమ అడ్డం తిరిగారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం జరిగింది కాబట్టి ఆ వీడియోస్ బయటకు వచ్చాయి. అక్కడ వీడియోస్లో చూస్తే ఒక్కళ్ళు కూడా 40 ఏళ్ళు లోపు వాళ్ళు ఒక్కళ్ళు లేరు. మరి ఆ జెన్జీలు ఎవరో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళని జెన్జీలని ఎలా అంటారో కూడా నాకు అర్థం కాలేదు. కానీ మల్లాది విష్ణు, వైసీపీ వాళ్ళంతా కూడా జెన్జీలం తెర మీదకి వచ్చాం, నిరసన చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో ఇకపోతే ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం జెన్జీలు అంటే ఎవరో. ఇదిగోండి, ఇదిగోండి వీళ్ళు జెన్జీలు అంటే మీరు ఎక్కడ చూసినా సరే 30 ఏళ్ల లోపు వాళ్లే తప్ప 35 ఏళ్ల లోపు వాళ్లే తప్ప ఇంకా అంతకు మించిన వయసు వీళ్ళల్లో ఎవరిలోనూ మీకు కనిపించదు. ప్లే చేస్తాను చూడండి. ఎవరు కూడా 35 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, అంతా యువతే. ప్రభుత్వానికి అనుకూలంగా ఇలా ఆత్మగౌరవ ర్యాలీలు చేపట్టడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. నేను గతంలో అయితే ఎప్పుడు చూడలా ఇంతటి భారీ స్థాయిలో యువత రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీలు చేయటం ఫర్ ది ఫస్ట్ టైం నేను చూస్తున్నా. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూస్తుంటే దయచేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంత భారీ స్థాయిలో అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇది మా కష్టం, మా ప్రతిభ, అవమానిస్తే ఊరుకోం అని చెప్పేసి ఆత్మగౌరవ ర్యాలీ పేరిట వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి తన పార్టీ మైలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని దిగజార్చుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే అనవసరంగా డిఎస్సిలో ఎక్కడా కూడా అవినీతి మరక అనేది లేకపోయినా కానీ అవినీతి జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయాయి, డిఎస్సిలో పోస్టులు అమ్ముకున్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారు లోకేష్ అని చెప్పేసి మాట్లాడటం నిజంగా ఆ పార్టీని డైలమాలోకి నెట్టేయటమే అవుతుంది వైసీపీని. ఎందుకని అంటే ఆధారాలు లేవు. మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అంటున్నారంటే దానికి సంబంధించి ఆధారాలు చూపించాలి కదా. పేర్ని నాని నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు, కోర్టుకు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే ఆధారాలు లేక ఆయన తికమక పడుతున్నాడు, ఆయన సతమతం అయిపోతున్నాడు, ఆయన తల్లకిందులు అయిపోతున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ పేర్ని నాని దగ్గర ఆధారాలు ఉన్నాయంటారు. అలాగే వైసీపీ నాయకులు కూడా కొంతమంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటారు. వెళ్ళివ్వచ్చు కదా కోర్టులో, ఎందుకు వెనకాడుతున్నారు కోర్టుకి ఇవ్వటానికి? అలాగే ఈ డిఎస్సికి వ్యతిరేకంగా డిఎస్సి విడుదల చేయడానికన్నా ముందే 200కి పైగా 250కి పైగా కేసులు వేయించారు డిఎస్సికి వ్యతిరేకంగా. ఎందుకు అన్ని కేసులు వేయించటం? ఆ కేసులు వేసిన వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, ఆనాడు ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇంత జరుగుతున్నా కానీ ఈ అవినీతి డిఎస్సి అవినీతి అని చెప్పేసి డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి వైసీపీ వాదిస్తున్నప్పుడు మీడియా ఏం చేస్తుంది? అనుకూల మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా సంస్థలు, అలాగే వాళ్ళకి అనుకూలంగా ఉండే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమని రాస్తున్నారు? జరిగిపోయింది అన్యాయం అని చెప్పి వైసీపీ అంటుంది, ఆధారాలు తమ దగ్గర ఉన్నాయంటోంది, ప్రభుత్వానికి అనుకూలంగా వీళ్ళు ర్యాలీలు చేస్తున్నారు అని రాసుకొచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటున్నారని చెప్పకపోతే ఉన్న ఆధారాలు ఏంటో మీరు తీసుకొని పెట్టకూడదు. ఆ వెబ్సైట్లో రాస్తున్నారుగా పుంఖాలకి పుంఖాలు వైసీపీకి అనుకూలంగా. వెబ్సైట్లో అలా రాయడానికి కాస్తన్న జ్ఞానం ఉండద్దా? రేపు మన విద్యార్థులు మన రాష్ట్రంలో భవిష్యత్తు విద్యార్థులు, ఆ విద్యార్థులకి మంచి పాఠాలని చెప్పడానికి, పాఠాలని బోధించడానికి ఉపాధ్యాయుల్ని ఎంపిక చేస్తే, ప్రతిభ గల వాళ్ళని ఏరి కోరి మరి ఎంపిక చేస్తే దాంట్లో కూడా అవినీతి జరుగుతోంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నప్పుడు దాన్ని ఖండించాల్సింది పోయి, బాధ్యతాయుతమైన జర్నలిజంలో ఉన్న కొంతమంది దాన్ని ఖండించాల్సింది పోయి సిగ్గుమాలినతనంగా ఇంకా కూడా ఆధారాలు లేవని తెలిసినా కానీ ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టను. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం ఆ కొన్ని వెబ్సైట్లు పనిచేస్తున్నాయో వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి ఫస్ట్. దీని గురించి మీరేమంటారో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో విద్యార్థి లోకం నుంచి, అలాగే ఉద్యోగ అభ్యర్థుల దగ్గర నుంచి, ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలు సాధించాలి అని చెప్పేసి పట్టుదలతో కృషి చేస్తున్న అభ్యర్థుల నుంచి ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కోబోతోంది,
రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ఇంకా ఎంత మైలేజ్ డౌన్ అవ్వబోతుంది, ఆ పార్టీ గ్రాఫ్ ఇంకా ఎంత డౌన్ అవ్వబోతుంది, జెన్జీల ఆగ్రహానికి వైసీపీ గురైతే వైసీపీ పరిస్థితి ఏంటి అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.